చెప్పు మూర్తి ఇదిగో ఇది డైరెక్షన్స్ తీసుకోవచ్చు ఇవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆయన ఐడియాలజీస్ ఏమైనా ఉంటే సీఎం అయినా సరే ఇంకొకరైనా సరే లోకేష్ అయినా లేదంటే సీఎం హోదాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఉన్న 175 ఎమ్మెల్యేలు తెలంగాణలో ఒక 50-60 మంది ఎమ్మెల్యేలు. ఆయన పనిచేసిన ఛానల్ కూడా బ్లాక్ మెయిల్ ఛానల్ కదా. ఇక అవన్నీ మొదలు పెట్టింది దాని పుట్టుపూర్వతరాలు మొదలు పెడితే అది వేరే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన పనిచేసేది అవ్వచ్చు, అంత గతంలో అవ్వచ్చు. ఆయన ఏం చెప్తున్నాడు వేణుస్వామి, ఇప్పుడున్న ఛానల్ గురించి మాట్లాడలేదు, గతంలో ఉన్న మహా టీవీ గురించి సంథింగ్ ఏదో ఛానల్ గురించి మాట్లాడుతున్నాడు. అది మనకు కరెక్టే తెలియదు. ఆయన మాట్లాడే ఛానల్ గురించి వదిలేస్తే వేణుస్వామి తీసుకుని ఒక చార్ట్ వేసి మూర్తి అయిపోయింది చాప్టర్ క్లోజ్ అంటే కథం కదా. మొన్న వైఎస్ఆర్సీపీ గురించి చెప్పిండు కదా, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇది కొడుతున్నాడు, హ్యాట్రిక్ కొడుతున్నాడో లేదా ఇంకేదో చేస్తున్నాడు అని చెప్పాడు. అది ఫెయిల్ అయిన కాడి నుంచి ఆయన కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. అవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మొన్న ఏదో బ్లాస్టింగ్ చేద్దామని చెప్పేసి నాగచైతన్య ఇష్యూ తీసుకొని వచ్చాడు. నాగచైతన్య ఇష్యూ తీసుకురాగానే నాగార్జున అండ్ ఫ్యామిలీ లేదంటే మెగాస్టార్ అండ్ ఫ్యామిలీ అందరూ సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యే వరకు ఆయనని మహిళా కమిషన్కి వీటి పరిస్థితి. ఈయన కొంచెం వీక్ అవ్వగానే ఆటోమేటిక్గా ఛానల్స్ అన్ని డిబేట్లు పెట్టి పాజిటివ్ డిబేట్స్ ఒక్కొక్క నెల ఒక్కొక్క డిబేట్ జరుగుతుంది. మొన్నటి వరకు లావణ్య అండ్ రాజ్ తరుణ్ది జరిగింది. అది అసలు సంబంధం లేని సబ్జెక్ట్. మొన్న అది అయిపోగానే ఇప్పుడు అక్కడే నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ డిబేట్లన్నీ ఆపండి, నా గురించి ఇక వదిలేయండి. అసలు డిబేట్ ఇస్తుంది ఆయన, ఇంటర్వ్యూలకు పిలుస్తుంది ఆయన టాప్ 10 ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తాడు, ఆయన కంటెంట్ ఇస్తాడు, ఆయన వాడుకోవచ్చు. ఒకవేళ చిన్న ఛానల్ ఏదైనా ఒక కొత్త ఛానల్ ఒక 30,000 సబ్స్క్రైబర్స్ 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఆయన ఫేస్బుక్లో కాపీ చేస్తే ఆయన స్ట్రైక్ చేస్తారు. అరే నా కంటెంట్ ఎట్లా వాడతారో నీకు అర్హత లేదని మాట్లాడతారు. అందుకని చెప్పేసి ఆయన మీద నెగిటివ్ ప్రచారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్ట్రైక్ వేయడమో కాపీ రైట్ వేయడమో ఆయన దమ్దం చేస్తుంటే ఎవడైనా ఒప్పుకోడు కదా. నా చేతిలో కూడా ఆయుధం ఉంది, నీ సంగతి చూస్తా వేణుస్వామి అని చెప్పేసి నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశారు. ఆయనకు కూడా నెత్తి మీద ఉంది ఓపెన్గా, ఆయనకి నెత్తి మీద కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఇప్పుడు అంబానీ వరకు నువ్వు పోయొచ్చినావు, వాళ్ళ భార్యనే పోయొచ్చింది. మరి నిన్ను బ్లాక్మెయిల్ చేసేటోడు ఉన్నాడా? నిజంగా బ్లాక్మెయిల్ చేసాడు అనుకోవచ్చా? ఒకవేళ బ్లాక్మెయిల్ చేసిన రోజు చెప్పాలి కదా. నువ్వు అందరి జాతకాలు చెప్పేదేదో నీ జాతకం నువ్వే చెప్పచ్చు కదా. నా జాతకం బాగాలేదు, నన్ను ఒకటి బ్లాక్మెయిల్ చేస్తుండు, వాడి పేరు ఇది. అంటే మీరు ఇప్పుడు వేణుస్వామి అబద్ధం చెప్పారంటారు. ఆయన వేణుస్వామి అబద్ధం చెప్పాలన్నా వీళ్ళ అవసరానికి వీళ్ళు వ్యవస్థల్ని అడ్డుగోలుగా వాడుకుంటున్నారు. ఇదే మీడియాని వాళ్ళ పాజిటివ్గా వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి వాడారు. వాళ్ళు ఇదే స్టేజ్ల మీద కూర్చొని నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏదేదో చేస్తా, నేను చెప్పింది మొత్తం వాస్తవమే, ఒక పిల్లకి పేరు పెట్టినా నాదే నడుస్తుంది, ఒక హీరోయిన్ అయ్యిందంటే నాదే నడుస్తుంది, ఒకటి చచ్చిపోయింది అన్న నాదే నడుస్తుంది, రేపొద్దున సంబంధం చచ్చిపోయింది నేను అప్పుడే చెప్పా అంటాడు. చావు బతుకుల వరకు మొత్తం ఆయనే చెప్పేస్తున్నాడు. అంత చెప్పగలిగినవాడు ఆ రోజే స్క్రీన్ పెట్టుకొని ఇదిగో బోర్డు, ఇది మూర్తి నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, ఇదిగో 5 కోట్లు నా ఆస్తి వాల్యూ ఇంత, వీడిని నన్ను ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తారు అసలు బ్లాక్మెయిల్? ఏదో ఒక చిన్న లూప్ ఉంటేనే చేస్తారు. ఆ లూప్ ఏంటో చెప్పాలి కదా. ఇదిగో నేను ఇక్కడ దొప్పు చేసిన బై, ఇదిగో ఇది నా బ్యాక్ డ్రాప్, ఇక్కడ నా ప్రాబ్లం ఉంది, దీన్ని పట్టుకొని వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పాలి. చెప్పట్లేదు. వీళ్ళకి వేరే రైవరీస్ కూడా ఉన్నాయి, పొలిటికల్ రైవరీస్. వీళ్ళేమో TV5 వాళ్ళు కావచ్చు, ఏ ఛానల్ అయినా సరే వీళ్ళ బ్యాచ్ టీడీపీ కోసం కొట్లాడుతుంటే ఈయన పక్కన ప్యారలర్గా పక్కన కూర్చొని టీడీపీ గెలవదు, వాళ్ళకంత సినిమా లేదు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, 175 కాన్సెప్టే నేను ఇచ్చిన, అసలు నువ్వు 175 కొట్టేస్తున్నావు జగన్ అని చెప్పింది నేనే అని చెప్పి ఈయన మరి ఊదర కొట్టాడు. మనం కూడా అన్నాం, పరారీలో ఉన్న వేణుస్వామి వెతుకుదానికి పోయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి మనం కూడా కథనాలు నడిపించాం. ఎందుకంటే చెప్పేది ఉంటే ఆ రోజు చెప్పాలి. మనం ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాం, నన్ను పలానోడు పిలిచాడు, పైసలు ఇస్తా అన్నాడు, మేము ఒప్పుకోలే అంటే మన నిబద్ధత గురించి మనం మాట్లాడలే. కాకపోతే జరిగిన వాస్తవం ప్రజలకు తెలిస్తే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. రేపొద్దున ఎవడైనా నరసింహ అనేవాడు మీటింగ్ వేయండు, డీల్ కుదరలేదు, అందుకనే ఇది చేసినామని వాడు అవతల డ్రా చేయొచ్చు. కానీ మనమే ముందర ఒప్పుకుంటున్నాం, అరే మమ్మల్ని పిలిచిరు, పోయినాం, కట్టెసికి పోయినాము, విన్నాము, వచ్చినాము, ఇట్లుంది వ్యవస్థ. ఇప్పటివరకు మనం ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం పోయింది కూడా మనం చెప్తున్నాం. అదే నిబద్ధత ఆయన కూడా ఉండొచ్చు కదా, ఆయన చెప్పొచ్చు కదా. అరే ఆయన కూడా చాట, ఆయనకు వ్యవస్థ ఉంది, అన్ని మీడియా ఛానల్ సపోర్ట్ ఉంది, తెల్లారు లెగిస్తే మీడియా వాళ్ళు కనిపిస్తారు. కనీసం మీడియా వాడికి ఒక హింటు, మూర్తి నాన్న నైట్ ఫోన్ చేసి బెదిరించింది అని తెల్లారి రోషన్ లాంటి వాడికో ఎవడికో ఒకడికి ఒక మాట చెప్పినా వాడు ఏదో రూపంలో వాడే ఎంక్వైరీ చేసి వాడు నిజమా అబద్ధమా అని క్లారిటీ చేసి ఒక రూమర్ కిందైనా సరే మూర్తిని డ్యామేజ్ చేస్తుండే. మూర్తి పలానా ఒక సెలబ్రిటీని బ్లాక్మెయిల్ చేశాడని అవన్నీ చేయకుండా ఓవర్ నైట్ మహిళా ఆఫీస్కి వెళ్ళాలి. మూర్తి ఒక్కడే లేడు కదా, మూర్తితో పాటు చాలా మంది ఉన్నారు జర్నలిస్టుల పేరు బరాబర్ ఉంటారు. ఈయన ఒక సెలబ్రిటీ, సోకాళ్ళు ఓన్ అంటే స్వయం ప్రకటిత సెలబ్రిటీలు. ఆయన జాతకం చెప్పుకోవాలి. జాతకం చెప్పాలంటే ఏం చేయాలి? ఈ గ్రహం ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా అని చెప్పాలి. అది చెప్పడు ఆయన. ఈ పెళ్లి చేసుకుంటే ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి. సమంతకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు?
ఈవెన్ నాతో సహా సమంతకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు నేను వేణుస్వామి నాకు ఎందుకు యాంటీ అంటే విడిపోతావని నువ్వు ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతున్నప్పుడు చెప్పడం మానే కదా. చెప్పడం మానేయకుండా ఆయన బిజినెస్ కోసం ఆయన అడ్డగోలుగా మాట్లాడేసిండు, అక్కడ ప్రాబ్లం అయింది. సో బ్లాక్మెయిల్ చేయడం అనేది వేరే పాయింట్. నువ్వెందుకు చెప్పలేవు, ఇప్పుడు ఎందుకు వచ్చి నువ్వు రాత్రి మెలకు వచ్చిందా మూర్తి బ్లాక్మెయిల్ చేసిందని ఆ రోజు మర్చిపోయి ఈ రోజు గుర్తు తెచ్చుకున్నాడు, ఈ మధ్యలో గుర్తు రాలేదా, మీడియాలో చెప్పాలి అని అనిపించలేదా? ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే మహిళా సంఘాల వాళ్ళు పిలుస్తున్నారు, రేపొద్దున అక్కడ డ్యామేజ్ పరువు పోతుంది. రెండోది వచ్చేసి ఆయన చుట్టూ చాలామంది కొట్టడానికి కానీ రకరకాల డ్యామేజ్లు చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎవరో ఒక పెద్దోడి మీద నిందేస్తే ఉండుండొచ్చు, రైవరీస్ ఉండొచ్చు, ఈయన కూడా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, ఒకటి మీద నిందేస్తే రేపొద్దున నాకు ఒక సెక్యూరిటీ వస్తుంది, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ తెలంగాణ సీఎంఓ నుంచి కాల్ వెళ్ళింది, మేము మీకు ప్రొటెక్ట్ చేస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు దీన్ని రప్చర్ చేయకండి, మూర్తిని ఏమనకండి. నైటే టీజీ సీఎంఓ నుంచి కాల్ వెళ్ళింది, వాళ్ళ దగ్గర నుంచి భరోసా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఇప్పుడు మాట్లాడమనండి, ఇప్పుడు మాట్లాడు వేణుస్వామి, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సీఎంఓ నుంచి కాల్ వెళ్ళి మూర్తిని మీరు అనడానికి వీలు లేదు అని ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయింది. మీకు ఏదైనా కావాలంటే మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. సెక్యూరిటీ ఎందుకు అడుగుతున్నాడు ఆయన? నాకు రకరకాల ఇష్యూస్లో నేను మునిగిపోయి ఉన్నా, డీప్ షిట్లో ఉన్నా, ఇప్పుడు నన్ను ఎవడొచ్చి రాయేసుకోవడో తెలియదు, నేను పారిపోయిన పరారీలో ఉన్నాను ఒక ఛానల్ చెప్తుంది, ఒకడైతే నేను వచ్చి తోలు తీస్తా, నీ బౌన్సర్లు, ఆయన బౌన్సర్లు పెట్టుకుని ఉన్నాడు ఆఫీస్ ముందర, లిటరల్గా బౌన్సర్లు ఉన్నారు, 5 బౌన్సర్లు ఆయన ఆఫీస్ ముందు ఉన్నారు, ఎవరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా తెలుస్తుంది. ఆ బౌన్సర్లకి 2000 ఇచ్చే చోట నేను 3000 ఇచ్చి వెళ్ళి మరి కొట్టొస్తా అని చెప్తున్నారు. ఇంత బంగ్లాదేశ్ ఇష్యూ జరుగుతుంటే ఆయన వచ్చి నాగచైతన్య గురించి చెప్తాడు, ఇంత కలకత్తా ఇష్యూ జరుగుతుంటే ఆయన వచ్చి నాగచైతన్య పెళ్ళం ఇట్లా సమంత ఇట్లా అని చెప్తాడు. ఏం సంబంధం అంటే? నువ్వు మనమేమో ఒక బాధాకర విషయాన్ని మాట్లాడి మనమేమో ప్రజల్లో అరే అలా చేయకండి రా, మీ పిల్లలకి బుద్ధి చెప్పండి, ఆడపిల్లల్ని జాగ్రత్త చూడండి, బంగ్లాదేశ్లో ఇట్లా జరుగుతుంది, దేశభక్తి పెంచుకోండి, ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండండి అని మనం చెప్తుంటే ఆయన వచ్చి ఈ పిల్లది ఆడితో లేచిపోతుంది, ఆడొచ్చి ఈడితో లేచిపోతాడు అని వల్గర్ మాటలు మాట్లాడుతుంది. మనమేమో సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన వచ్చి ఈ జాతకాలు ఇంతే, మేమేం నిర్ణయించేస్తాం బోర్డు మీద, ఒక బోర్డు మీద మీ జాతకాన్ని మేము డిసైడ్ చేసేస్తాము, రేపు నువ్వు చచ్చిపోవాల్సిందే, ఒకరే నీకు చావు రాకపోతే నేను ఊరేసేస్తాను కాన్సెప్ట్లో ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఈ ఇష్యూ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. నైటే టీజీ సీఎంఓ నుంచి కాల్ వెళ్ళింది, నువ్వు మూర్తిని అనడానికి వీల్లేదు, నువ్వు అట్లాంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పు అంటే ఆయన లాబింగ్ చేసుకున్నాడు. మేమేం అనము మూర్తిని, నాకు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని ప్రాబ్లమ్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అవన్నీ మేము టేక్ కేర్ చేస్తాము, నువ్వు కంగారు పడకని చెప్పి ఆయనకి హామీ ఇచ్చారు. ఆయన కూడా నైట్ సైలెంట్ అయిపోయాడు. ఆయన ఏదో ఆవేశంలో నైట్ ఒక భయానికి గురయ్యి ఆయన చేసిన వ్యవహారం ఇదంతా. సో ఇది రేపటికి సైలెంట్ అయిపోతుంది అంతే అంటారు. అంతే క్లియర్గా అయితే ఇదే, అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మనమైనా నిజం చెప్పాలి. ఈ పేపర్లో రాస్తున్నారంటే వాళ్ళకి ఈ రోజు రాసింది నిన్న తెలిసినట్టే కదా, అది రేపు జరిగేదే మనం ఈరోజు చెప్తున్నాం కదా ఎవరికైనా సరే. అండ్ అట్లాగే ఎస్ ఇదంతా అయిపోయినాక మనము లింక్ పెట్టిందాం, మీరు చూడొచ్చు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి మేము చేసి కంటెంట్ ఎన్ని మంత్స్ అవుతుంది, ఇది కాదమ్మా, ఇది మొన్న జన్వాడ లేదు, నేను జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళింది అంటున్నాను. ఇగోండి, ఎస్ మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో 4 months అయింది నేను ఈ కంటెంట్ చేసి. వీళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నారు కానీ నేను ఎప్పుడో చేసిన. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పోయి నాలా మీద గేటు కట్టిండు, మొత్తం ఏమేమి ఇబ్బందులు అవుతుంది అనేది ఫామ్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. అయితే మీకు తెలుసు గత కొంతకాలంగా నడుస్తూ ఉన్నది ఈ జన్వాడ ఫామ్ హౌస్లో డ్రోన్ ఎగిరిన సందర్భంలో మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగినంత వరకు మీకు తెలుసు. ఈరోజు మార్నింగ్ కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇది ఎక్కడ ఉందంటే 111 జీవో మీరు చూస్తే. సో ఇది పరిస్థితి, మీరు విన్నారు కదా. మొత్తం కూడా పోయి చూపించిన మా ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఏముంది, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మొక్కలకు వివిధ ప్రాణులకు జీవులకు తాగే నీరుని నేలపాలు అంటే చెట్లకి పోస్తా ఉన్నాడు అన్నట్టు మిషన్ భగీరథని గారు. దాదాపు ఏదైతే 33 feet ఫిరంగి కాలువ ఉందో దాన్ని చూపించాలని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి రేవంత్ రెడ్డి గారు
ఓకే అప్పుడు ఎందుకు ఏం స్పందించలేదు, ఎందుకు పోయి చేస్తలేరు మరి? నిజంగా మీకు అన్ని పవర్స్ ఉన్నప్పుడు 4 నెలల క్రితమే ఈ అంత చిన్నది కూడా కాదు, వ్యూస్ కూడా ఎన్ని వచ్చినాయి, 2,21,000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, పోయి చూపించినప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది. ఫిరంగి నాలాని కబ్జా పెట్టి పైన గేటు కాంపౌండ్ వాళ్ళు కట్టడమే కాకుండా ఒక ఊరికి సంబంధించినటువంటి మిషన్ భగీరథ సరిపోయే నీళ్ళని కూడా ఈయన ఫామ్ హౌస్లో చెట్లకు వాడతారు. ఇంత జరుగుతుంటే మరి ఇరిగేషన్ కళ్ళు మూసుకుందా, మీ కళ్ళను ఎత్తికెక్కినాయా? మళ్ళీ ఇప్పుడు హైడ్రా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకు పోయి డిస్మాంటిల్ చేయరు? ఫిరంగి నాలా పైన కట్టినటువంటి గేట్ ఎందుకు కుల్లగొట్టరు? ఎందుకు కాంపౌండ్ వాళ్ళు కుల్లగొట్టరు? కేవలం మా ఫిరంగి నాలా కబ్జా పెట్టడం వల్ల ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ పక్కన ఇగో ఈ ల్యాండ్ ఉంది, ఇప్పుడు నేను నించున్నా కదా, వీళ్ళు ఇక్కడ పంట ఏదైతే వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. చేయలేక దాన్ని అట్లా వదిలేసిరు. మొత్తం బురద, అది ఓన్లీ కేవలం అది కబ్జా పెట్టడం వల్ల పక్కనంతా బురద నీళ్లు, ఇక అది వేస్ట్ ల్యాండ్ అయిపోయింది. వాళ్ళకి నెత్తులు బాదుకుంటారు చుట్టుపక్కల మొత్తం. కేవలం దీని వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అన్ని కంప్లైంట్స్ ఇచ్చిన కేటీఆర్ వాచ్మ్యాన్లు సిబ్బందులతో సహా అందరూ బెదిరియడం. అంటే ఇప్పుడు కూడా మీరు అధికారంలో లేనప్పుడు కూడా 111 జీవోలో పోయి కాంపౌండ్ వాళ్ళు కూడా ఏం పీకలేకపోతున్నారు అంటే బరాబర్ ఇట్లనే మాట్లాడాలి. మరి ఏం చేస్తాం, ఏం చేయలేకపోతున్నారు అంటే మళ్ళీ ఇక హై డ్రామా ఎందుకు అంటున్నా నేను? ఎందుకు ఇదంతా ఎందుకు? దేనికోసం, ఎవడి కోసం, ఏ పైసల కోసం? ఆఖరికి నా బాధ ఏంటంటే హైడ్రా రంగనాథ్ గారు స్ట్రిక్టే అని అందరికీ తెలుసు. మరి రంగనాథ్ పేరు చెప్పుకొని పైసలు సంపాదించేది ఏ జర్నలిస్టు? ఎన్ని టీవీ ఛానల్స్ పైసలు సంపాదిస్తుంది? ఏ యూట్యూబ్ ఛానల్ పైసలు సంపాదిస్తుంది? వాళ్ళు చూపించినటువంటి కంటెంట్స్ ఏమవుతున్నాయి? మళ్ళా డిలీట్ అవుతుంది. అవన్నీ మీరు మాట్లాడండి. రంగనాథ్ యాక్షన్ తీసుకోవాలి కదా. రంగనాథ్ గారు ఎంత స్ట్రిక్ట్, ఆయన వరంగల్ కమిషనర్ ఉన్నప్పుడైతే గద వణుకుతుండే ఆడ వరంగల్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ చెరువులు కబ్జా పెట్టడానికి ఎన్ఓసీలు ఇచ్చింది ఎవడు? హెచ్ఎండిఏ, మున్సిపల్, ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళని సస్పెండ్ చేయండి. ప్రక్షాళన చేసుకుంటూ వస్తే మొత్తం అంత అయిపోతుంది. డ్యామేజ్ కంట్రోల్ కాకుండా పూర్తి వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ప్రక్షాళన ఎక్కడ? సో దయచేసి రంగనాథ్ గారు, నేను ఎందుకు చేస్తున్నా మీ దృష్టికి ఇవన్నీ తీసుకురావడానికి నేను చేస్తున్నా. అయితే రేవంత్ రెడ్డి పేర్లు చెప్పుకొని కావాలని వెనకాల బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదిస్తురా? సీఎంఓ వాళ్ళు చేస్తురా ఇదంతా? లేదా వాళ్ళు సంపాదిస్తున్నారు, వెనకాలకి వెళ్ళి ఛానల్స్ సంపాదిస్తుంది, మీరు కూడా సంపాదిస్తురా? మీరు అటువంటి వాళ్ళు కాదు, మాకు తెలుసు. పోనీ మీ పేరు చెప్పుకొని వీళ్ళందరూ తిరుడేంది? రేపటి రోజున మీకే కదా బ్యాడ్ నేమ్ అది. ఈయన ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వాలి. ఈయన ఏమంటే ఎవరైతే కబ్జాల గురించి ఇస్తున్నారో, కంటెంట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు చేశారు, దీనికి సంబంధించి కంప్లీట్ ఎవిడెన్స్ మాకు ఇవ్వాలి. కనీసం చూపెట్టగలగాలి అక్కడ చెరువు ఉందా, ఏముందా, దాని డాక్యుమెంట్ ఏంటి, బాధితులు ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పగలగాలి. అలా చెప్పే పరిస్థితి ఉంటేనే కంటెంట్లు చేయాలనేది నిబంధన కింద, అంటే పేపర్ ఆర్టికల్ అయినా వేయాలి. ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే. నిన్న మనం